లోక్సభలో అధికార విపక్షాల మధ్య కొత్త గొడవ ప్రారంభమైంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం సిద్ధం కాగా పశ్చిమాసియా యుద్ధంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ మలివిడత సమావేశాల తొలి రోజే లోక్సభలో గందరగోళం చెలరేగింది. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం సిద్ధమైంది కానీ అనూహ్యంగా విపక్షాలు వ్యూహం మార్చాయి. అమెరికా ట్రేడ్ డీల్ తో పాటు పశ్చిమాసియా యుద్ధంపై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంలో నెగ్గేది లేదన్న విషయం విపక్ష నేతలకు తెలుసు. అందుకే సర్కార్ను ఇబ్బంది పెట్టేందుకు కొత్త అంశాలను తెరపైకి తెచ్చారు. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం సిద్ధమని ప్రకటించింది. వెల్లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు విపక్ష ఎంపీలు. సభాపతి జగదాంబిక పాల్ సభను వాయిదా వేశారు. రాహుల్ తో సహా కాంగ్రెస్ ఎంపీల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాల్లో 1 కోటి మంది భారతీయులున్నారని, మోదీ సర్కార్ వాళ్ళ భద్రతను గాలికొదిలేసిందని విమర్శించారు రాహుల్ గాంధీ. फ्यूल प्राइस, इकोनॉमिक डेविस्टेशन, ये ज़रूरी नहीं है क्या? तो ये जनता की इशू है, इसको हम ज़रूरी मानते हैं, इस पे हम डिस्कशन चाहते हैं. उसके बाद स्पीकर पे जो मोशन है ठीक है, उसको डिस्कस करेंगे, कोई प्रॉब्लम नहीं है. बट वो डिस्कशन करना नहीं चाहते हैं क्योंकि उसमें दूसरी बातें निकलेंगी. उसमें प्राइम मिनिस्टर की पोजीशन निकलेगी. प्राइम मिनिस्टर का जो पूरा कॉम्प्रोमाइज़ हुआ है, जो उन पर ब्लैकमेल किया जा रहा है, वो सवाल उठेगा. तो उसको डिस्कस नहीं करना चाहते. आपने देखा प्राइम मिनिस्टर भाग गए, पार्लियामेंट हाउस से भाग गए. పశ్చిమాసియా యుద్ధంతో దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే కుప్పకూలుతుందని హెచ్చరించారు. పశ్చిమాసియా సంక్షోభంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ బయట కూడా విపక్షాలు నిరసన చేపట్టాయి. ఈ ఆందోళనలో రాహుల్, ఖర్గే తదితరులు పాల్గొన్నారు. గల్ఫ్ తగలబడుతోంది, ఆయిల్ షాకిస్తోందంటూ భారీ ప్లకార్డుల్ని విపక్షం ప్రదర్శించింది. భారతీయులు చిక్కుకుపోయారు, వారిని కాపాడాలంటూ ప్లకార్డుల్ని ప్రదర్శించారు. భారత్ కు నాయకత్వం కావాలి కానీ నిశ్శబ్దం కాదంటూ విపక్ష ఎంపీలు తమ ప్రదర్శనలో నినాదాలు చేశారు. లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్రం తరపున అమిత్ షా లోక్సభలో సమాధానమిస్తారు.